నమస్తే అండి. అత్తయ్య కంటి ఆపరేషన్ చేయించుకుందని చెప్పాను కదండి. ఇలాంటి టైంలో అత్తయ్యకి రెస్ట్తో పాటు మంచి ఫుడ్ కూడా తినాలి కాబట్టి ఈ వీడియోలో ఇంట్లో నా డైలీ రొటీన్ చూపిస్తూ అత్త కోడళ్ళ రిలేషన్ గురించి సరదాగా కొన్ని విషయాల్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మా వారు ఏం చేస్తున్నారంటే పెరట్లో చెట్లన్నీ నరికేశారని చెప్పాను కదండి. ఆ చెట్లను నరికేటప్పుడు బట్టలు ఆరేసుకునే తాళ్ళు కూడా తెగిపోయాయి. అందుకని మా ఇంటి ముందు నుంచి మళ్ళీ బట్టలు ఆరేసుకోవడానికి తాడు కడుతున్నారు. ఈ తాడు సగమేమో మా స్థలంలో ఉంది, మిగతా సగమేమో మా పక్కింటి వాళ్ళ స్థలంలో ఉంది. తాడు కట్టిన సీతాఫల చెట్టు వచ్చేసి మా పక్కింటి వాళ్ళదండి. ప్రస్తుతానికి ఇలా కట్టుకున్నామండి. ఎందుకంటే పెరట్లో నరికేసిన చెట్లు ఇంకా పట్టుకొని వెళ్ళలేదు, అందుకని ఇంటి ముందు కట్టుకున్నాం. ఇక వీడియోలోకి వస్తే అత్త కోడళ్ళ రిలేషన్ అని చెప్పాను కదండి. ఫస్ట్ ఈ రిలేషన్ గురించి సరదాగా 2 సామెతలు చెప్తాను. ఫస్ట్ సామెత వచ్చేసి అత్త మీద కోపం దొత్త మీద చూపించిందట అని అనడం మీరు ఎప్పుడైనా వినే ఉంటారో. దొత్త అంటే వంట చేసుకునే ఒక వంట పాత్ర లేదా కుండ. ఈ సామెత ఎలా వచ్చిందంటే ఈ కాలంలో లాగా ఆ కాలంలో వంట చేసుకోవడానికి కాస్ట్ ఐరన్ కుక్వేర్, నాన్ స్టిక్ కుక్వేర్ వాడేవారు కాదు కదండి. మట్టి పాత్రలనే ఎక్కువగా వాడేవారు. అయితే ఈ కాలంతో పోలిస్తే ఆ కాలంలో అత్తగారులు అంటే కోడళ్ళు భయపడిపోయేవారటండి. అందుకని అత్తగారిని ఏమీ అనలేక ఆవిడ మీద కోపం వంట పాత్రల మీద చూపించేవారట. అప్పుడు అవి కుండలు కాబట్టి పగిలిపోవడం జరిగేది. అంటే ఈ సామెత అత్త కోడళ్ళ గురించి మాత్రమే కాదులేండి. సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒకరి మీద చూపించాల్సిన కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించినప్పుడు ఇలా అంటారు. సామెతలు వినడానికి గమ్మత్తుగాను ఉంటాయి, 100 మాటలకి ఒక్క మాటలో సమాధానం చెప్పేలా స్ట్రాంగ్గాను ఉంటాయి. సామెతలు పాతవే అయినా ఇప్పటికీ ఇవి మన జీవితాలకి సెట్ అవుతూ ఉంటాయి. నిజంగానే మనం మన అత్తగారిని ఏమీ అనలేక తన మీద కోపాన్ని శ్రీవారి మీద చూపించడమో పిల్లల మీద చూపించడమో చేస్తూ ఉంటాము. అసలు మనకి కోపం ఎందుకు వస్తుంది? నిప్పు లేకుండా పొగ రాదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువగా మన అత్తగారులు మనల్ని ఏమంటూ ఉంటారంటే గాలికి మిషను, పప్పు రుబ్బడానికి మిషను, బట్టలు ఉతకడానికి మిషను, వంట చేయడానికి కూడా మిషనే. ఇక మీరేంటి చేసేది? వండుకొని తినడమే కదా. ఆ మాత్రం దానికి ఆపసోపాలు కోపతాపాలు. మా కాలంలో ఈ మిషన్లు అన్నీ ఉన్నాయా? మేము చేయలేదా చాకరీ అని అంటూ ఉంటారా? నిజమే కదండి. ఈ తరం వారితో పోలిస్తే ఆ తరం వారు అన్నింటిలోనూ ఓర్పుగా సహనంగా అన్ని పనులు చేసుకునేవాళ్ళు. కానీ చాలా వరకు ఆడవాళ్ళు అప్పట్లో ఇంట్లోనే ఉండేవారు కాబట్టి ఇంటి పనులు చేసుకుంటూ ఫ్యామిలీని కూడా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. బయట ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకా వేరే బయట పనులు కూడా చేసుకుంటున్నారు. ఉదయం లేచి ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళి అక్కడ కష్టపడి మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర కూడా పని చేసుకోవాలి. ఇంట్లో పని చేయడానికి ఎన్ని మిషన్లు ఉన్నా వాటిని కంట్రోల్ చేసేది మనమే. అవి ఎలక్ట్రానిక్స్ కాబట్టి మనం దగ్గర ఉండి వాటిని చూసుకుంటూ ఉండాలి. లేకపోతే వాటితో డేంజర్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏ రిలేషన్లోనైనా సరే ఒకరి కష్టాన్ని ఇంకొకరు తక్కువ చేసి మాట్లాడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆ రోజుల్లో ఉండే కష్టాలు ఆ రోజుల్లో ఉన్నాయి, ఈ రోజులకు తగ్గట్టు ఇప్పుడు ఉండే కష్టాలు ఇప్పుడు ఉన్నాయి. చెప్పేవాడికి చేసేవాడు లోకువా అంటారు. రకరకాల కారణాలతో అత్త కోడళ్ళ మధ్య ఏవో ఒక మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మీకు ఇంకొక సామెత కూడా చెప్తాను. అత్త చేతిలో పగిలింది అడుగోటి కుండ, కోడలి చేతిలో పగిలింది కొత్త కుండ. దీనికి అర్థం, ఒకవేళ అత్త చేతిలో ఏదైనా వస్తువు పోయిందనుకోండి, పోయిందిలే, అది ఎప్పుడో నా పుట్టింటోళ్ళు నా పెళ్ళైన కొత్తలో పెట్టారు, ఇప్పటికీ దానికి 50 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు దాన్ని బాగానే వాడేనని సమర్థించుకుంటారు. ఒకవేళ అది కొత్త వస్తువే అయినా అదే కోడలి చేతిలో పోయిందనుకోండి, అయ్యయ్యో బంగారం లాంటి వస్తువు నేలపాలు చేసావు, ఇదేనా నీకు నీ పుట్టింటోళ్ళు నేర్పించిందని వెంటనే పుట్టింటోళ్లను తిట్టుకునే అత్తగారులు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే అత్తగారింట్లో మనం ఎంత మంచిగా ఉంటే అంత మంచిదన్నమాట. మన తల్లిదండ్రులు మనకి నేర్పించిన సంస్కారమే అత్తగారింట్లో మనకి వాల్యూ ఉండేలా చేస్తుంది.
అది ఏ విషయంలోనైనా సరే. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలా వరకు అత్తలు అమ్మలు చదువుకోలేని వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మహా అయితే నాకు తెలిసి 5th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు ఉండుంటారు. వీళ్ళకి చాదస్తాలు ఎక్కువగానే ఉంటాయి. దీనికి 2 కారణాలు ఉండొచ్చేమో. ఒకటి, వాళ్ళు చదువుకోకపోవడం వల్ల. 2, వాళ్ళకి సీరియల్స్ తప్ప వేరే ప్రపంచం గురించి తెలీదు. చాలా వరకు స్మార్ట్ ఫోన్లు రాకపోతే మనం కూడా వాళ్ళలాగే ఉండేవాళ్ళమేమో లేండి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం వేరు, మనం పుట్టి పెరిగిన వాతావరణం వేరు. ఓకేనండి, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు చెప్పబోయే ముందు నేనేం చేస్తున్నానో ఫస్ట్ చెప్తాను. వారం రోజుల నుండి తుఫాన్ కారణంగా ఎండ అసలు లేదండి. ఆ రోజే ఎండ రావడం స్టార్ట్ అయింది. అందుకని ఉదయం వంట తొందరగా చేసేసుకొని బట్టలన్నీ నానబెట్టేసుకొని గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత బట్టలు కూడా ఉతికేసుకుంటున్నాను. తుఫాన్ టైంలో వాన మాత్రం భలే ఆడుకునేదండి. ఎండ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసేదాన్ని. ఇలా కొంచెం ఎండ వచ్చేసరికి బట్టలన్నీ తెచ్చి ఎండలో ఆరేసేసేదాన్ని. మళ్ళీ వెంటనే టప్ 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 అని వర్షం వచ్చేసేది. చినుకులు తగ్గి మళ్ళీ ఎండ వచ్చేది. తీసిన బట్టలన్నీ తెచ్చి మళ్ళీ ఎండలో ఆరేసేదాన్ని. అలా ఎలాగోలాగా ఎండకి ఎండి వానకు తడిసి మొత్తానికి బట్టలు ఆరేవి. నైట్ టైంలో ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి బట్టలన్నీ ఫ్యాన్ గాల్లో వేసేసేదాన్ని. కానీ ఎండ తగిలిన బట్టలు ఎన్ని చేసినా స్మెల్ వస్తూనే ఉంటాయి. వాషింగ్ మెషిన్ ఉంచుకొని దాని ముందే బట్టలు ఉతుకుతుంటే మీకు నవ్వు వస్తుంది కదా. కానీ ఏం చేస్తామండి, అందులో నీళ్లు తోడి పోసుకునే కంటే కూర్చొని చపాతీలు చేసుకున్నంత ఈజీగా బట్టలు ఉతికేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, నేను దుప్పట్లు బొంతలు మాత్రమే మెషిన్లో వేస్తానండి. బట్టలు కూడా మెషిన్లో వేయడం ఎందుకనో నాకు నచ్చదు. ఇక టాపిక్లోకి వస్తే, అత్త కోడళ్ళు అన్న తర్వాత ఖచ్చితంగా చిన్న చితకా గొడవలు వస్తూనే ఉంటాయి. మన చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి మనకి తెలియని విషయాలు తెలుసుకొని నేర్చుకొని తెలివిగా ఉంటున్నాం. కానీ మన పెద్దవాళ్ళు అలా కాదు కదా. వాళ్ళకి తెలియని విషయాలు తెలిసేలా మనమే వాళ్ళకి చెప్పుకోవాలి. మార్పు కావాలి అనుకుంటే ఆ మార్పు ఫస్ట్ మనలోనే రావాలనేది నా అభిప్రాయం. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలన్నట్టు మనకి నచ్చిన జీవితం కావాలంటే ఒక మెట్టు మనమే దిగాలి. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడటండి. మనం మన అత్తగారి కాళ్ళు పట్టుకోవడంలో తప్పు లేదు కదా. నేనైతే మా అత్తయ్యతో మరీ మా అమ్మతో ఉన్నంత ప్రేమగా ఉండకపోవచ్చు. అలా అని అత్తగారితో గొడవ పడేంత చీప్గా అయితే ఉండనండి. ఓకేనండి, ముందు రోజు ఉతికిన బట్టల్ని కూడా ఆ రోజు ఎండలో ఆరబెట్టాను. బయట పని అంతా చేసుకునేసరికి టైం 3 అయిందండి. అత్తయ్యకి టీ పెట్టిచ్చేసి పిల్లలకు స్నాక్స్గా రాజ్మా ఉడకబెట్టాను. రాజ్మా అంటే కిడ్నీ రాజ్మా అండి. శనగలు ఎలా ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకుంటామో రాజ్మా బీన్స్ కూడా అలానే ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. వీటిని సలాడ్స్లో కూడా తింటూ ఉంటారండి. క్యాబేజ్ తురుము, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. లేదా చాట్ మసాలానైనా వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం వేసి పిల్లలకి స్నాక్స్గా ఇచ్చేసాను. అత్తయ్యకేమో అట్టు వేసేసి ధనియాల పొడి వేసి ఇచ్చేసాను. ఇక అత్తయ్య కంటి ఆపరేషన్ చేయించుకున్నది ఒక కన్నుకేనండి. లెఫ్ట్ సైడ్ కన్ను సరిగా కనిపించట్లేదని చేయించుకుంది. మా ఊర్లో రీసెంట్గా ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టారండి. అప్పుడు అత్తయ్య కన్ను సరిగా కనిపించట్లేదని కన్ను చెకప్ చేయించుకుంటే ఆపరేషన్ చేయాలన్నారు. అలా అనుకోకుండా అప్పటికప్పుడు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అదే రోజు అమ్మ హైదరాబాద్ నుండి చిన్న చెల్లిని తీసుకుని వచ్చింది. అమ్మకి కూడా ఆరోగ్యం అసలు బాగోదండి. చిన్న చెల్లికి 3 బాబులని ఒకసారి మీకు చెప్పాను కదా. చెల్లిని చూసుకుంటూ ఆ 3 పిల్లల్ని చూసుకోవాలంటే అమ్మకి కష్టంగానే ఉంటుంది. అందుకే నేను వెళ్ళి ఒక వారం రోజులు ఉందామనుకున్నాను. ఈలోగా అనుకోకుండా అత్తయ్య ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. నేను వెళ్ళేంత వరకు పెద్ద చెల్లిని వెళ్ళి ఉండమని చెప్పాను. పెద్ద చెల్లి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. ఈలోగా అత్తయ్యకి కూడా కొంచెం తగ్గితే నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఇక అత్త కోడళ్ళుగా మా రిలేషన్ ఎలా ఉంటుందంటే, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మా అత్తయ్య అయితే చాలా చాలా మంచిదండి. కానీ పని విషయంలో మాత్రం ఎల్కేజీ పిల్లేనమాట. ప్రతి పని చెప్తే మాత్రమే చేస్తుంది. తనంతటా తను చేయడం కష్టమే.
అత్తయ్యలో నచ్చనిది ఆ ఒక్కటి మాత్రమేనండి. అత్తయ్య పని నాకెలా నచ్చదో నా వంటలు అత్తయ్యకి కూడా నచ్చవండి. అత్తయ్యకేమో టేస్టీగా ఉండాలి, నాకేమో హెల్తీగా ఉండాలి. నాకు ఎక్కువగా కూరగాయలు ఇష్టం. అత్తయ్యకి ఎండు చేపలు, ఎండు రొయ్యలతో చేసే పులుసులు మాత్రమే ఇష్టంగా తింటుంది. అంటే క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ లాంటివి అసలు తిందో. బెండకాయ పులుసు, చామదుంపల పులుసు, పునుకుల పులుసు, చేపల పులుసు ఇలా ఏవైనా కానీ పులుసులే తింటుంది. కంటి ఆపరేషన్ చేయించుకున్నప్పుడైనా కొంచెం మంచిగా తింటే కంటికి మంచిదని కంటి ఆరోగ్యానికి మేలు చేసే మునగాకు పొడి చేశానండి. మునగాకు నువ్వులు కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పొడి చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఫస్ట్ మునగాకు తడి లేకుండా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి కప్పు నువ్వుల్ని వేయించుకోవాలి. మునగాకు మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఒక కప్పు నువ్వులకి అరకప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిర్చి వేయించుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో వేసి కూడా వేయించుకోవచ్చు. తినేటప్పుడు ఎలాగో నెయ్యి వేసుకొని తింటాం కదా అని నేనైతే ఆయిల్ వేయలేదండి. మీకు ఇష్టమైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మునగాకు మాత్రం ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోండి. మునగాకులో తడి కూడా అసలు ఉండకూడదండి. ఆకు మొత్తం క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. అలా అయితేనే నెల రోజులైనా పొడి పాడవకుండా ఉంటుంది. అత్తయ్యకి అయితే పొడి సూపర్గా నచ్చేసిందండి. డాక్టర్ గారు అయితే అన్ని రకాలు తినేయమని చెప్పారటండి. కానీ అత్తయ్యకి కన్నేమైనా అయిపోతుందేమోనని భయపడి అన్ని రకాలు తినట్లేదు. అందుకే ఈ పొడి వేసుకొనైనా తింటుందని మునగాకు పొడి చేశాను. ఇక ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఏ టైంకి ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఈరోజు హ్యాపీగానే ఉండొచ్చు, కానీ రేపు ఎలా ఉంటామో చెప్పలేం కదా. అత్త కోడళ్ళ మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు చాలామందే ఉంటారండి. కానీ కష్టం వస్తే మాత్రం వాళ్ళెవరు కనిపించరు. ఇంట్లో పెద్దవాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు మనం చూసుకుంటేనే మనకి బాగాలేనప్పుడు వాళ్ళు కూడా చూసుకుంటారు. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా అది నీటి మీద బుడగలాంటిది. అత్త కోడళ్ళ మధ్య గొడవలు కూడా అలానే ఉంటాయి. ప్రతి అత్త కోడలిలో కూతుర్ని, ప్రతి కోడలు అత్తలో అమ్మని చూసుకుంటే కుటుంబంలో అసలు సమస్యలే ఉండవు. కానీ ఇది కష్టమే అనుకోండి, కానీ ట్రై చేద్దాం, పోయేదేముంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు మన అత్తగారులు కూడా కోడళ్ళే కదా. ఇప్పుడు మనకి వాళ్ళు అత్తగారులు అయినట్టే ఫ్యూచర్లో మనం కూడా అత్తగారులం అవుతాం. ఇంకొకటి ఏంటంటే, మనకి ముసలితనం వచ్చాక మనకి తిండి పెట్టి పోషించేది మన పిల్లలైతే కానే కాదు, మన పిల్లలకు మనం నేర్పించిన సంస్కారం. కాబట్టి ఈరోజు మన అత్తమామలను మనం ఎలా చూసుకుంటామో ఫ్యూచర్లో మనల్ని కూడా మన పిల్లలు అలానే చూసుకుంటారు. మనకి ఎన్ని ఆస్తిపాస్తులున్నా ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ఏసీలో ఉన్నా ఒకటే, ఎడారిలో ఉన్నా ఒకటే. ఓకేనండి, అత్తా కోడళ్ళ రిలేషన్ గురించి ఏదో నాకు తెలిసిన నా అభిప్రాయాలను మాత్రమే నేను చెప్పానండి. నేను చెప్పిన విధానం రైటో రాంగో మీ అభిప్రాయాలను కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.